యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే ఈ మొదటి వచనం మనకి ఏం తెలియచేస్తుందంటే ఏదైనా ఆయన చేయాలి. ఆయన చెయ్యకపోతే మనం ఏమీ చేయలేమని ఈ వచనం యొక్క అర్థం. ఏమంటున్నాడు? దేవుడు కట్టించకపోతే కట్టే వాళ్ళ ప్రయాసం వ్యర్థమే అన్నాడు. అంటే ఈ వచనం ఏం చెప్తుంది? ఆయన చెయ్యాలి, ఆయన చెయ్యాలి. రెండో విషయం, యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే ఆర్మీ అంట పట్టణం చుట్టూ గన్నులు పట్టుకుని రెడీగా ఉండడం వ్యర్థమే. దేవుడు కాపాడాలని అనుకోకపోతే మనం ఎంత ఆర్మీని పెట్టుకుంటే ఉపయోగం, ఎంత సైనికుల్ని పెట్టుకుంటే ఉపయోగం? దేవుడు కాపాడాలని ఆయన అనుకోవాలి కదా. సో అంటే ఈ వచనం అంతా మనకి ఏం బోధిస్తుందంటే ఏది చేసినా ఆయన చేయాలి, ఆయన చేస్తేనే అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఏది చేసినా ఆయన చేయాలి.